ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొప్పల్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అయితే కొప్పలు వేదికగా కూడా ఆయన ఈ మధ్య ఒంగోలు నియోజకవర్గంలో అదేవిధంగా కొప్పలు గ్రామంలో పాంప్లెట్ కలవరం రేపటంతో కూడా దాని మీద ఆయన ఫైర్ అయ్యారు. స్ట్రైట్గా కూడా పాంప్లెట్ వేసిన వ్యక్తులకు ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దాదాపుగా ఒంగోలు నియోజకవర్గాన్ని తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అభివృద్ధి పనులు చేయటం జరిగిందని, అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది పాంప్లెట్ల రూపంలో కూడా వేయటం సరికాదని చెప్పి కూడా ఆయన ఫైర్ అయ్యారు. రాబోయే రోజుల్లో కూడా కొప్పలకు 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, కొప్పలు దశ మారుస్తానని చెప్పి కూడా ఆయన తెలపడం జరిగింది. అదేవిధంగా ఒంగోలులో ప్రతిరోజు ఒంగోలుకు త్రాగునీరు అందించేందుకు కూడా చర్యలు వేగవంతం చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే అసలు ఈ పాంప్లెట్ కథ ఏంది, పాంప్లెట్ కలవరం ఏందో ఆయన మాటలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి మాటల్లోనే మనం విన్నాం. ఈరోజు 5 సంవత్సరాలు పాంప్లెట్ వేసిన నిద్రపోయాడని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఒక పని, ఒక డ్రైన్ అన్న మీ దాంట్లో పెట్టారనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు డ్రైన్ కానీ రోడ్డు కానీ మీకు ఏదైనా ఒక పని కూడా జరిగిందేమో 5 సంవత్సరాలు మీరు ఆలోచించుకోవాలి. ఈ పాంప్లెట్ వేసేవాడికి చెప్తున్నాను నేను, వాళ్ళందరూ కూడా ఆలోచించుకొని ట్రాఫిక్ ఆగేది ఇంకోటి చేసినంత మాత్రాన అవన్నీ కూడా జరిగేది కాదు. కాబట్టి పద్ధతులు చేసుకోవాలి, పద్ధతుల ప్రకారంగా వెళ్తేనే మీ గ్రామం మీ అభివృద్ధి చెందుతుంది. అంతేగాని ఇలాంటి పనులు చేస్తే 2 కోట్లు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టాల్సి వచ్చే పరిస్థితులు కూడా వస్తాయి. అవి కొంతమంది పూనుకొని పిచ్చి పనులు చేస్తున్నారు, వాళ్ళు కూడా ఎవరనేది కూడా నాకు తెలుసు. కాబట్టి అలాంటి పిచ్చి పనులు మానేయండి. మళ్ళీ అదే పద్ధతి మళ్ళా కొనసాగిస్తే మళ్ళా మేమేం చేయాలో కూడా దాన్ని కూడా రూపం చూపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి నేను ఉండేది మీ అందరి ఆశీస్సులతోటి. వాళ్ళ ఎమ్మెల్యే ఉంటే రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. రాత్రింబగళ్ళు కూడా ఈరోజు ఏదైతే ఇబ్బందులు ఉందో ఆ ఇబ్బందులు అనేది లేకుండా చేయాలనేదే మా